హలో సార్. హలో. మూవీ చూసారా? చూసానమ్మా. ఎలా అనిపించింది? మూవీ 'గాంధీ టాక్స్' ఇప్పుడే చూసాను నేను. ఎక్స్ట్రార్డినరీగా ఉంది మూవీ. అంటే ఇందులో విజయ్ సేతుపతి గారు, లేదా అరవింద్ స్వామి గారు, అదితిరావు హైదరి హీరోయిన్‌గా వీళ్ళు హీరోలుగా చేశారు గానీ, హీరోలు, హీరోయిన్ అని ఇక్కడ మనం అనక్కర్లేదు. ఎందుకంటే కేవలం ఒక క్యారెక్టర్‌లనమాట. క్యారెక్టర్ల పరంగా సినిమా ఇరగదీశారు వాళ్ళిద్దరూ. వాళ్ళ ముగ్గురు కూడా ఎక్స్‌ప్రెషను, యాక్షను. అరవింద్ స్వామి గారైతే 2, 3 చోట్ల ఏడుస్తారు. దాన్ని చూస్తే మనకి నిజంగా ఏడుపొస్తది. వాళ్ళెక్కడా సినిమా త్రూఅవుట్ అంటే మూకీ సినిమా. ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఇది ఇండైరెక్ట్ కాదు. డైరెక్ట్‌గా చెప్పాలన్నా సరే ఇది ఒక మూకీ సినిమాట. ఈ ముగ్గురికి గానీ సినిమాలో ఎక్కడా కూడా డైలాగ్స్ ఉండవు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనకి ఎలా కనిపిస్తదంటే వీళ్ళు మాట్లాడకపోయినా వీళ్ళ యాక్టింగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసినట్టుంటది. ఎలివేట్ చేసి ప్రతి డైలాగ్ అంటే ప్రతి ఫీల్ కూడా మనకు బాగా అర్థమయ్యేటట్టు చేసి సినిమాని త్రూఅవుట్ డైలాగ్స్ లేకుండా నడిపించడం అనేది చాలా గ్రేట్ అండి. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. త్రూఅవుట్ మనకి చూస్తున్నప్పుడు మనకు ఆ ఫీల్ కలుగుద్ది. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో స్క్రీన్ మీద ఒక డైలాగ్ పడద్దనమాట. గాంధీ గారి గురించి. అంటే గాంధీ గారు అంటే ఏంటి? ఆ డైలాగు చాలా రిజంబ్లెన్సెస్ అనమాట. అంత మంచి డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ కోసమైనా సరే సినిమా చూడాలి. ఆ డైలాగ్ మొత్తం సినిమా ఫీల్ అంతా చెప్తది మనకి. అందులో ఏంటంటే ఓవరాల్‌గా ఈళ్ళ ముగ్గురు యాక్టింగ్ అది పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు చాలా బావుంది. ప్లస్ ఏంటంటే 2 సాంగ్స్ ఉన్నాయమ్మా. మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి. హ్మ్. ఇంకా త్రూఅవుట్ చెప్పాలంటే సినిమా అంతా ఒక ఫీల్‌తో నడుస్తది. ఎక్స్ట్రార్డినరీ మూవీ అని చెప్పాలి. ఎక్కడ బోర్ కొట్టదు. ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఒక సందేశం మాటలు చెప్పకపోయినా మనకు చెప్తున్నంత గొప్ప సందేశం సినిమాలో ఉంది. ఏదమ్మా బాగా కనెక్ట్ అవుద్ది. అంటే యూత్‌కి అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే హింసకి లేకపోతే నరుక్కోవడాలు, పొడుచుకోవడాలు లేకపోతే లవ్‌లు ఇయన్నీ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకైతే నచ్చదేమో కానీ ఒక మంచి సందేశం, మంచి ఫీల్ ఉన్న కోసం ఆ ఫీల్ కోసం చూసే వాళ్ళకైతే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది సినిమా అయితే. మెసేజ్ ఓరియెంటెడ్‌గా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఓవరాల్‌గా చెప్పాలంటే ఎక్స్ట్రార్డినరీ మూవీ. వెరీ గుడ్ మూవీ. వెరీ గుడ్ ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు అందరూ చూడొచ్చు. చూడొచ్చు. అందరూ చూడొచ్చమ్మా. అయితే డైలాగ్స్ ఉండవండి. మనకి 2 సాంగ్స్ ఉన్నా సరే సిట్యుయేషనల్‌గా ఉంటాయి. ఒక ఫీల్‌తో ఉంటది. ఆ సందర్భాన్ని చెప్పే విధంగానే ఉంటది. అంతే తప్ప మనకి డ్యూయెట్‌ల కిందో లేపోతే ఐటెమ్ సాంగ్స్ కిందో ఉండదు. ఓవరాల్‌గా సినిమా అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉందమ్మా. ఔట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? ఔట్ ఆఫ్ 5 నేను ఇటువంటి సినిమాకి మనం అంటే మామూలు మసాలా సినిమాలకి ఇచ్చే రేటింగ్ కాకుండా ఔట్ ఆఫ్ 5 అయితే నేను 4 ఇస్తాను. 4 అబోవ్ ఇస్తాను. థాంక్ యూ. థాంక్ యూ.